వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ పార్టీని మొబైల్లో షూట్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. మీరు సరదాగా తీసుకున్న వీడియోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ అయిపోవచ్చు. ఓ లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు చేసుకున్న మందు పార్టీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ఇలాంటివి సరదాగా పార్టీ చేసుకున్నప్పటి వీడియోలు ఇలా పబ్లిక్ లోకి రావడం, అమ్మాయిలు అల్లరి పాలవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిని ఎవరు అప్లోడ్ చేశారనే దానిపై విచారణ కొనసాగుతోంది. అయితే సాయి తేజ అనే వ్యక్తి పదే పదే అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. వీడియో తీసే ముందు జాగ్రత్తగా ఉండాలంటున్నారు హైదరాబాద్ పోలీసులు. Oh my God! నీకెందుకు నాకు చెప్పు కమాన్ తీసుకోండి ప్లీజ్. మీకు నేను బాగాను హైదరాబాద్ హాస్టల్లో సరదాగా అమ్మాయిలు చేసుకున్న పార్టీ విజువల్స్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సరదాగా పార్టీ చేసుకున్నప్పుడు వీడియోలు ఇలా పబ్లిక్ లోకి రావడంపై సైబరాబాద్ పోలీసులు ఏమంటున్నారు? యామిని, సరదాగా అమీర్పేట ఒక హాస్టల్, గర్ల్స్ హాస్టల్లో సరదాగా అమ్మాయిలు బీర్ తాగుతూ తీసిన వీడియోస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ యూట్యూబ్ లో పూర్తిగా ఈ విజువల్స్ అన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అల్చర్ చేస్తున్నాయి. ప్రధానంగా ఈ విజువల్స్ ఎవరు అప్లోడ్ చేశారన్న దానిపైన అమ్మాయిలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సరదాగా తమకు తాము ఒక బీర్ తెచ్చుకొని దాన్ని సరదాగా అందరూ తాగారు. తర్వాత ఈ కొంతమంది అందులో ఉన్న ఒక అమ్మాయి కొందరు వీడియో తీసుకున్నారు. అయితే ఆ వీడియో సంబంధించిన క్లిప్పింగ్ ఎవరు తీశారు, దాన్ని ఎవరు అప్లోడ్ చేశారు అన్న దాని మీద ప్రధానంగా ఇప్పుడు విచారణ కొనసాగుతున్న సమాచారం ఉంది. ప్రధానంగా చూస్తే యూట్యూబ్ లో గత 2 నెలల నుంచి ఈ విజువల్స్ ఉన్నాయి. అయితే దీన్ని పదే డిలీట్ చేస్తున్నప్పటికీ ఒక వ్యక్తి, సాయి తేజ అనే వ్యక్తి ప్రధానంగా ఈ వీడియోస్ ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాడు. ప్రతిసారి డిలీట్ చేసిన ప్రతిసారి కూడా ఈ వీడియోస్ ని సాయి తేజ అనే వ్యక్తి అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు దానిపైన ప్రస్తుతానికి విచారణ కొనసాగుతున్న సమాచారం ఉంది. అయితే ఈ అమ్మాయిలు ఇలా వీడియోస్ తీసి ఇలా బహిరంగంగా బయటికి రావడం పట్ల తీవ్రంగా వాళ్ళు అమ్మాయిలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రమేష్, అయితే అమ్మాయిలు ఇలా అల్లరిపాలు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిని అప్లోడ్ చేయకుండా ఎలాంటి చట్టాలున్నాయి? యామిని, ప్రధానంగా ఐటీ యాక్ట్ లో, సైబర్ క్రైమ్ సంబంధించిన ఐటీ యాక్ట్ లో దీంట్లో ప్రధానంగా కొన్ని కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినట్లయితే ఉంటే వారిపైన కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐటీ యాక్ట్ 66A ప్రకారం సెక్షన్ కింద ఎవరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రమేష్.